ఎత్తే ఫ్లాట్లు కొంటారు. ఉమ్, ఉమ్, ఎవడు కట్టేవాళ్ళు లేడు. అక్కడ కడితే గవర్నమెంటే ₹1.5 కోటి పెడితే, ₹1 కోటి కదా అది ఏదో పెట్టింది టవర్స్. ఉమ్, అదే ₹1 కోటి వాళ్ళే మినిమం పెట్టేశాక అంతకంటే పైనే పెడతారు కానీ తక్కువ పెట్టరు కదా ఎవడు. ₹1 కోటి పెట్టి కొనగలిగేవాడు ఎవడు ఉండాలా? ఉమ్, కోటీశ్వరుడు అయితేనే కదా ₹1 కోటి పెట్టుకునేది. అంతే. లక్షాధికారి కోట్లు పెట్టి కొనలేడు కదా. అవును, అవును, అవును. దాంతో ఆ స్థాయిడు ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఆంధ్ర. పైగా అక్కడికి వెళ్ళి కొనేవాళ్ళు ఉండాలి కదా. ఆ లోపలికి వెళ్ళి కొనాలంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ లో కోటి పెట్టి గచ్చిబౌలిలో ఒక ఫ్లాట్ కొన్నారనుకోండి, 25,000 మినిమం అద్దె వస్తుంది. అవును, అవును. ఈ వ్యాపారస్తుడు ఇన్వెస్ట్ చేసి పడేస్తాడు. ఓ 10,000 దాని ఖర్చులు దానికి వెళ్ళిపోద్ది. ₹25,000 నెలకంటే ఏడాదికి అయితే ఎంత వచ్చేసింది? మన చేతిలో ఉంటుంది, అది పడి ఉంటుంది. 3 లక్షలు వచ్చినట్టే కదా. దాని వడ్డీ వచ్చినట్టు దానికి ఇస్తే వెళ్ళిపోయింది అంతే కదా అనేసి లెక్కేసుకుంటాడు వ్యాపారస్తుడు. అది మనం అమ్మిన రోజున ₹1.5 కోటి వెళ్తుంది కదా అని లెక్కేసుకుంటాడు వ్యాపారస్తుడు పరంగా. దాన్ని ఒక పెట్టుబడిగా పెడతాడు వ్యాపారస్తుడు, ఇన్వెస్ట్మెంట్ కింద. ఇప్పుడు వ్యాపారుల చేతుల్లో ఒక దురదృష్టం ఏంటంటే ఈ మధ్యన ఒకటి ఈ సంక్షేమ పథకాలు లేకపోవడం రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఉన్న లోటు అయితే, జాతీయ స్థాయి పరిణామాలు, అంతర్జాతీయ స్థాయి పరిణామాలు వీటన్నిటి వల్ల కూడా కావచ్చు, మనీ ఫ్లో కావట్లేదు.